హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడబోయే స్టాక్ వచ్చేసి పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. బ్యాంక్స్లలో అతిపెద్ద బ్యాంక్. మీకు చూస్తే ఉన్న బ్యాంకులలో అన్నిటికంటే పెద్దది. ఇండియాలో సెకండ్ పెద్ద బ్యాంక్ అన్నమాట. ఇది బ్యాంక్ పెద్ద దాంట్లో, ఓకే, మార్కెట్ క్యాప్ ఉన్న దాంట్లో కానీ ఇది సెకండ్ పెద్దది. ఓకే, సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 1,50,245 కోట్లు, 1,50,245 crores మార్కెట్ క్యాప్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 136 రూపీస్, హైయెస్ట్ వచ్చేసి 136, లోయెస్ట్ వచ్చేసి 47.9. ఓకే, అండ్ స్టాక్ పీ రేషియో వచ్చేసి 19.7, బుక్ వాల్యూ వచ్చేసి 93.4, డివిడెండ్ వచ్చేసి 0.48%, ఆర్ఓసిఈ వచ్చేసి 4.10%, ఆర్ఓఈ వచ్చేసి 3.34%, ఫేస్ వాల్యూ వచ్చేసి 2 రూపీస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ is India's first Swadeshi bank. Punjab is a bank and a financial services bank owned by the government of India, with its headquarters is in India. Okay, and it is the third largest PSU after IOB in India. Okay, అండ్ ఇప్పుడు మామూలుగా మీరు చూసి ఇక్కడ 136 అని కరెంట్ ప్రైస్ మీద చూస్తున్నారు, ఇక హైయెస్ట్ 138 అని చూస్తుంది. బట్ యాక్చువల్గా ఇది ఒకప్పుడే వెలుగు కలిగిన బ్యాంక్. ఇక్కడ చూడండి, మామూలుగా 10లో 261. అసలు యాక్చువల్గా దీనికి ఏమైందంటే ఒకసారి కరెక్ట్ అవుతుంది కదా, అంటే ఇట్లా మొత్తం ఒకటేసారి మార్కెట్ క్రాష్ ఇలాంటి సిచ్యువేషన్లోనే పడిపోయిన స్టాక్ అనమాట ఇది. ఏంటంటే దీని దగ్గర అప్పులు తీసుకొని బోర్డులు తెప్పించారు అనమాట. పెద్ద కంపెనీలు, చిన్నవి కావు, చాలా పెద్ద కంపెనీ. దాన్ని తట్టుకొని ఇది ఇప్పుడు పడుతూ లేస్తూ మళ్ళీ రిఫార్మ్స్ తెచ్చుకుంటూ మళ్ళీ ఓల్డ్ స్టేజ్కి రాబోతుంది. ఓకే, దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ అయితే పక్కా వస్తాయి. ఓకే, ఇది దట్టు ఏంటంటే ఇది దీన్ని నమ్మొచ్చు, దీన్ని పక్కా రిటర్న్స్ ఉంటాయి. ఓకే, ఒక్కటి మార్కెట్ క్రాష్ ఒక $50 పడిపోయిన అంత సిచ్యువేషన్ ఉంటుంది. పడితే 2-3 రూపాయలు, పెరిగితే 3-4 రూపాయలు, అంతే ఉంటుంది. మన అదృష్టం మంచిగా ఒకరోజు 10 రూపాయలు కూడా పెరగవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు కంపెనీస్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ హ్యాస్ రిడ్యూస్డ్ ఫ్రమ్ 87.9 days to 67.6 days. ఓకే, అండ్ కాన్స్ వచ్చేసి కంపెనీ హ్యాస్ ఎ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, కంపెనీ హ్యాస్ ఎ లో రిటర్న్స్ ఆన్ ఈక్విటీ of 3.57 over last 3 years, contingent liabilities of rupees 6,79,641 crores, company might be capitalizing the interest cost. ఓకే, అండ్ ఇవన్నీ బ్యాంకింగ్కి సంబంధించినవి, పబ్లిక్ సెక్టర్ సంబంధించిన బ్యాంక్స్. ఓకే, అండ్ కిందికి పోతే ఇప్పుడు రెవెన్యూ క్వార్టర్లీ రెవెన్యూస్ చూడండి. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది కాబట్టి డిసెంబర్ చెక్ చేసుకుందాం ఒకసారి. లాస్ట్ 22 డిసెంబర్లో వచ్చేసి 22,808 ఉంది. ఈ డిసెంబర్కి వచ్చేసి 27,852. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, 8,000 పెరిగింది, 5,000. ఓకే, అండ్ ఫినాన్సింగ్ ప్రాఫిట్ వచ్చేసి మనకు -2,282 నుంచి 959కి వచ్చింది. ప్లస్లో ఉంది, మైనస్ నుంచి ప్లస్లోకి వచ్చేసింది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 1,043 నుంచి 3,634కి వచ్చింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 715 నుంచి 2,441కి వచ్చింది. ఓకే, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్యాంక్ గ్రోత్ ఎలా ఉందనేది. రెవెన్యూ చూడండి, మార్చ్ టు మార్చ్ 76,242 నుంచి 86,845. ఓకే, అండ్ అంటే ఈ మైనస్ నుంచి మైనస్ తగ్గుతుంది కదా. ఓకే, ఫినాన్సింగ్ ప్రాఫిట్స్ అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4,826 నుంచి 5,151కి వచ్చింది.
అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 3908 నుంచి 3359కి వచ్చింది. ఓకే, అండ్ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్కి 17%, 5 ఇయర్స్కి 12% అండ్ 10 ఇయర్స్కి 7%. అండ్ టీటీఎం వచ్చేసి 28%. అండ్ కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్కి వచ్చేసి -4% ఉంది. అండ్ నెక్స్ట్ తర్వాత లాస్ట్ 5 ఇయర్స్కి 18%, లాస్ట్ 3 ఇయర్స్కి 97%, ఇప్పుడు వచ్చి 321%. స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ లాస్ట్ 10 ఇయర్స్కి -1%, అండ్ 5 ఇయర్స్కి 9%, 3 ఇయర్స్కి 56% అండ్ 1 ఇయర్కి 161%. రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 10 ఇయర్స్కి -1% అండ్ 5 ఇయర్స్కి 0%, 3 ఇయర్స్కి 4% అండ్ లాస్ట్ ఇయర్ 3%. ఇదంతా బ్యాంక్ ఒకటే పడిపోయింది, దానివల్ల తర్వాత అది రికవర్ అవ్వుకుంటూ రావడం వల్ల పెరిగింది. మనం చూసే లాస్ట్ 10 ఇయర్స్ ఎంత తక్కువ ఉంది, లాస్ట్ 5 ఇయర్స్కి లాస్ట్ ఇయర్స్కి ఇలా పెరుగుతూ వచ్చింది. ఓకే, అండ్ ఇది బ్యాలెన్స్ షీట్. అండ్ ఈక్విటీ క్యాపిటల్ చూడండి, మార్చ్ టు మార్చ్ సేమ్ రిమైండ్. ఓకే, అండ్ టోటల్ లయబిలిటీస్ పెరిగినాయి 13,39,301 నుంచి 14,93,649కి వచ్చింది అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, అండ్ క్యాష్ ఫ్లోకి సంబంధించి మార్చ్ టు మార్చ్ 20,032 నుంచి 22,592కి వచ్చింది. ఇది -1204 నుంచి -732కి వచ్చింది. ఓకే, అండ్ క్యాష్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ తగ్గింది 2032 నుంచి 1275కి వచ్చింది. ఓకే, అండ్ నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి 20,859 నుంచి 23,135. ఓకే, అరౌండ్ మనకి ఎంత 140, ఇది ఒక 130, 275 చేంజ్లో వచ్చింది. రేషియోస్ వచ్చేసి ఆర్ఓసి రేషియో వచ్చేసి చూడండి 4%, 3% వచ్చింది. ప్రమోటర్స్ చూడండి, లాస్ట్ డిసెంబర్ 22 మార్చ్ టు మార్చ్ 70th సేమ్ ప్రమోటర్స్ సేమ్ ఉన్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ 1.71% నుంచి 4.82% ఇంక్రీజ్ అయ్యారు. చూస్తే మీరు ఇక్కడ చూడండి 1.7% నుంచి 4.82%, అంటే మినిమం 3 times పెరిగారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. డొమెస్టిక్ చూడండి, డొమెస్టిక్ 13.53 నుంచి 12.35, అంటే ఒక అరౌండ్ 0.8% అంతే. అండ్ పబ్లిక్ చూడండి, పబ్లిక్ 2%. ఓకే, ఇవి టోటల్ షేర్స్కి సంబంధించినది. ఓకే, ఇదైతే రికవరీ అవుతున్న బ్యాంకు, పెద్ద బ్యాంకు, అల్లటప్ప చిన్న బ్యాంకులు కావు ఇవి. ప్రైస్ యాక్షన్ పక్కా ఉంటుంది, మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఓకే, డూ యువర్ ఓన్ అనాలిసిస్, ఒకసారి మొత్తం న్యూస్ చూడండి, దీని గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. విల్ గెట్ ప్రాఫిట్స్. ఇది డ్రాస్టిక్ చేంజెస్ ఉండవు, ఎక్కువ తక్కువ. ఓకే, ఇది పెరిగేది కానీ తగ్గదు, తగ్గినా కానీ ఒక $2-3 రూపీస్ తగ్గి పెరుగుతూనే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, share and subscribe. Thank you for your time. Have a nice day. Bye.